హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మహేష్ బాబు కలేజా రిలీజ్ గా అయితే వెళ్ళబోతా ఉన్నాము. అది వచ్చేసరికి మన గుంటూరులోనే హాలీవుడ్ బాలీవుడ్ దగ్గరలోనే అనమాట మనకి థియేటర్. మీకు ఆల్రెడీ ఇదివరకు దేవర సినిమాకి అయితే వెళ్ళాము సేమ్ థియేటర్ కి. సో అదే థియేటర్ కి ఇప్పుడు మనం వెళ్ళబోతా ఉన్నాము. అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ వీడియో చూసేసి అంటే ఇప్పుడు రిలీజ్ చూసేసిన తర్వాత ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ నాకు అప్పట్లో నేను దగ్గర 5 times చూశాను. అప్పుడు చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఏజ్ లో స్కూల్ బంక్ కొట్టి మరి వెళ్ళి చూసేవాడిని అనమాట ఆ సినిమా. సో ఇప్పుడైతే అఫీషియల్ గా వెళ్ళి అయితే చూస్తా ఉన్నాము. సో నేను అప్పుడే అనుకునేవాడిని ఎందుకు ఫ్లాప్ అయింది మూవీ అని చెప్పేసి. అందరూ ఫ్లాప్ అన్నారు. నిజంగా ఫ్లాప్ అన్న వాళ్ళే ఇంకేమన్నా నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ రోజు అయితే రిలీజ్కి వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంటది ఏంటి ఆ వాతావరణం ఏంటిది మొత్తం క్యాప్చర్ చేస్తాం, మొత్తం వీడియోలో పెడతాం. మీరు చివరిదాకా వీడియో అయితే అంటే కట్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే మీరు వీడియో అయితే చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫుల్గా వర్షం అయితే పడతా ఉంది. వెళ్దామా వద్దా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇంకా టైం ఉంది కదా, ఒకవేళ టైం గానే వర్షం కొంచెం తగ్గిందంటే అప్పుడైతే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. అసలు వర్షానికి షో ఆపేస్తాడా, మనకి రిటర్న్ డబ్బులు కొడతారా లేకపోతే ఏందో కూడా తెలియదు. మనం ఈ వర్షంలో కూడా వెళ్తున్నాం అనమాట మూవీకి. అలా ఉంటుంది డెడికేషన్. మనం వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు ఎవరు లేక నార్మల్ మబ్బులాగా ఉందంటే కానీ మొత్తం పులిహారైపోయింది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంది కథ అక్కడికి వెళ్ళాక. మనమైతే థియేటర్కి వచ్చేసాం. ఇదే హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ అనమాట. ప్రస్తుతానికైతే జనాలు అయితే పెద్దగా ఎవరు లేరు. బట్ చిన్నగా అయితే జనాలు అయితే రావడం స్టార్ట్ చేశారనమాట. వర్షంలో కూడా తడుచుకుంటూ వచ్చారు. కాపీ రైట్స్ పడకుండా కొన్ని మ్యూజిక్లు అయితే యాడ్ చేశాను. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి, వీడియో మొత్తం బాగుంటుంది.
సో ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, చాలా బాగుంది మూవీ, మనం ఆల్రెడీ చూసేసిందే కదా. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, లేడీస్ జెంట్స్ అందరు చాలామంది వచ్చారు, చిన్నపిల్లలు కూడా వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మూవీ అయితే. కృష్ణ గారిది ఒక ట్రైలర్ బిట్ అయితే వేశారు, చాలా బాగుంది చూడండి. మాట్లాడుకున్నాం సినిమా ఓపెనింగ్స్ ఎవరికి ఉండే కావు. ఒకప్పుడు కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. గొప్ప మనసుకున్న మహారాజు ఎంతమంది పేదవాళ్ళకి పని కల్పించారు. ప్రొడ్యూసర్స్ కి ఎంత హెల్ప్ చేసేవాడికి ఇస్తున్నాడు వాళ్ళు. ప్రొడ్యూసర్స్ కాదు, సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ చేశాడు. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలర్స్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఆయన ఎప్పుడు మీ గుండెల్లో ఉంటారు, ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. స్వామి నా బిడ్డ స్వామి. కాటుక నల్లని రాత్రి వేళ గోవుల ఆర్తకు పుడుతున్నట్టు ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణములు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్ర లింగం శివ.
మూవీ అయితే అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ టు హోమ్ అనమాట. ఫుల్ రెయిన్ అయితే పడతా ఉంది బయట. చూడాలి, కొద్దిగా రెయిన్ తగ్గిన తర్వాత అయితే వెళ్దాం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ కూడా పెట్టండి. జై హింద్.